అందరూ ఎస్, బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చేయండి. ఏదన్నా స్నాక్స్ తీసుకునే వాళ్ళు కూడా వచ్చేయండి. ఎందుకంటే ఈ స్కిట్ మిస్ అయితే మీరు చాలా బాధపడతారు. అమ్మో, చాలా ఎక్కువ చెప్పేస్తున్నానా? సరే అనుకోండి ఒక్కసారికి. ఇంతకుముందు చెప్పాను ఆనిముత్యాలు వచ్చారు అని, ఇప్పుడు జాతిరత్నాలు రాబోతున్నారు. ఓకే, సో మన ఈ ఈవెంట్కి ఫ్యామిలీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్గా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుతారా ఒకసారి? కపుల్స్ ప్లీజ్ యా, ఒకసారి గట్టిగా ఒకసారి మీకు మీరు చప్పట్లు కొట్టుకుంటారా మాకోసం? థ్యాంక్ యూ. సో నేను రాగానే చంద్ర గారు, మూర్తి గారు, కుమార్ గారు, ఇంకా మన విజయ్ గారు, వీళ్ళందరూ కూడా, రవి గారు, వీళ్ళందరూ సార్ మీరు కొరక ఓకే, కొంచెం మీ మైక్ దూరం పెట్టండి సార్, మైక్ దూరం పెట్టండి. ఏం లేదు, సరే సరే ఎవరు మైక్ కొంచెం దూరంగా పెట్టండి సార్. స్టార్ట్ చేసాం, స్కిట్ సూపర్ అన్నా. అయితే ఏమని చెప్పారంటే మా వాళ్ళందరూ ఫ్యామిలీస్తో వస్తారు, మంచి కపుల్స్, అందరూ మంచి కపుల్స్ అంటే బెస్ట్ కపుల్స్ ఉంటారండి. నిజంగా అందరూ బెస్ట్ కపుల్స్ అండి అంటే లేదు లేదు, కపుల్ బెస్ట్ కపుల్ అనే వాళ్ళు ఒక్కరే ఉంటారు, ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ బెస్ట్ కపుల్ ఇద్దాము. కోవెంట్రీ కోటా వాళ్ళు దాదాపు 5 లక్షల రూపాయలు అంటే 5,000 పౌండ్లు ప్రైజ్ మనీ డిసైడ్ చేశారండి. మీలో ఎవరు బెస్ట్ కపుల్ వాళ్ళకి 5,000 పౌండ్లు. రెడీయా? కపుల్స్ ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఓ అంటారా? ఎస్. సో మీలో కొంతమంది నేను సెలెక్ట్ చేశాను, వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ కి ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఈ ప్రైజ్ మనీ అండ్ కోటా బెస్ట్ కపుల్ అవార్డు టైటిల్ ఇవ్వబోతున్నాం. కోటా బెస్ట్ కపుల్ టైటిల్ ఇవ్వబోతున్నాం. సో ఆ కపుల్ రెడీగా ఉన్నారు. కొంతమందిని ఆల్రెడీ సెలెక్ట్ చేశాము. సో వాళ్ళలో ఒక 4 కపుల్స్ ఉన్నారండి. వాళ్ళు ఎవరైతే బాగా కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ప్రైజ్ మనీ అనమాట. సో ఫస్ట్ వస్తున్న కపుల్ ఏంటో కుమార్ గారు ఎవరిని సెలెక్ట్ చేశారు ఏంటో నాకు కూడా తెలీదు. లెట్స్ వెల్కమ్ రవి అండ్ సింధు. ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చెప్పండి. సార్ ఎవరో కానీ మైక్ దూరం పెట్టరా సార్. ఓకే, ఎస్ సార్, మీరు ఓకే రెడీ? ఎస్ సార్. సార్ నమస్కారం సార్. సార్ ఏం లేదు సార్, మీరు బెస్ట్ కపుల్ అని తెలవడానికి ఒక 4 క్వశ్చన్లు అడుగుతాం సార్, ఆన్సర్ చెప్తే అయిపోతుంది సార్. ఓకేనా సార్? అడుక్కో. హలో సార్. హలో, అడుక్కో. అడుక్కో కాదు సార్, అడగండి అనాలి. అడుకోవయా? అడుక్కోనే బాగుంది దీనికంటే. సార్ మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? 2 కాదు. 2 కాదా? అదేంటి? డేటింగ్. డేటింగ్ అంటే సహజీవనం. ఏమే? అవువా సార్. మీ రెండో క్వశ్చన్ సార్, మీకు ఎంతమంది పిల్లలు? 2 ముగ్గురు కానీ వదిలేసాము. 2 ముగ్గురిని కానీ వదిలేశారు. అదేంటి సార్? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే? ఓహో, ఇది డేటింగ్ కపుల్ అనమాట. సార్ మీరు మూడో క్వశ్చన్ సార్, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? భార్య భర్తలు అడుగు. మీరు డేటింగ్ అంటే సహజీవనం. ఏమే? అమ్మో, ఈ కపులేనండి ఎంత తేడాగా ఉన్నారు. సరే మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మేడం గారి హవా నడుస్తుందా? పక్కింటోడు హవా నడుస్తుంది. అదేంటి సార్? వాడు ఇల్లు చూసుకుంటాడు, మేము మళ్ళా తిరుగుతాము. అంటే డేటింగ్ అంటే సహజీవనం. ఏమే? తుమ్ జాओ తుమ్ జా. ఇది టైటిల్ అన్నారు, ప్రైజ్ అన్నారు. సార్ టైటిల్ ప్రైజ్ మనీ 5,000 పౌండ్లు ఎవరికి అనుకున్నారు? పద్ధతిగా పెళ్లి చేసుకున్న జంటలకి, మీలాగా డేటింగ్ కపుల్ కాదు. అర్థమైందా? అంటే మీ టైటిల్ కోసం ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవాలా? లేదు, మీ డేటింగ్ తీసుకెళ్లి యూట్యూబ్ లో పెట్టుకోండి, రేటింగ్ బాగా వస్తుంది. ఏమే? ఎవడు పడితే వాడు ఏంటి సార్ కపుల్ ఈ మధ్య ఇలాంటి కపుల్స్ ఉన్నారు ఇక్కడ. వామ్మో, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. డేటింగ్ కపుల్ ఇలాంటి కపుల్ చేయలేమండి. అంతే కదా సార్ కుమార్ గారు? అంతే, అసలు వద్దు. ఓకే, అయితే ఇప్పుడు వచ్చే కపుల్ మాత్రం చాలా అన్యోన్యమైన దాంపత్య జంట అండి. ఎందుకంటే వీళ్ళకు పెళ్ళి 50 సంవత్సరాలు అయింది, మ్యారేజ్ అయ్యే 50 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆవిడికి చెవులు వినబడవు, ఆయనకేమో మాటలు రావు.
చాలా అద్భుతమైన అన్యోన్యమైన జంట. తమ్ముడు బాబు 50 సంవత్సరాలు పెళ్ళైందంటే ఈడొచ్చాడేంటి? అక్కడ స్టెప్స్ దిగట్టు వెళ్ళిపోన్నారా? ఎస్, సరే. సో ఆ కపుల్ని ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను. అమ్మో సార్, లీస్ట్ ఎక్కడ ఉంది సార్? యా, సో 50 సంవత్సరాలు అవుతుంది. ఆవిడకేమో చెవులు వినపడవు, ఆయనకేమో మాటలు రావు. మరి వాళ్ళు వచ్చి ఈ కప్పు ఎలా కొలుచుకుంటారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ కృష్ణ అండ్ అనురాధ గారు. గట్టిగా చెప్పండి, ప్లీజ్ వెల్కమ్. గట్టిగా మైక్ మైక్ ఆనందా, హలో అనండి. మైక్ ఆన్ చేశారా సార్? మాట్లాడండి మేడం, గట్టిగా మాట్లాడండి. ఎందుకు వచ్చారు వీళ్ళంతా? ఆహా, మరి వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఓహా, ఈడెందుకు వచ్చాడు? ఆహా, అందుకు వచ్చాడా? ఓకే, నేను అందుకే వచ్చాను. కానీ మీరు రండి, కూర్చోండి. రండి కూర్చోండి. ఏమంటున్నాడు? మోసు కూర్చోమంటున్నాడా? ఆ కూర్చోక ఆస్తులన్నీ రాయించుకుంటావేంది? చెప్పారు కదండి, ఈవిడికేమో చెవునీళ్ళు పోవడం, ఆయనకేమో మాటలు రావు. ఓకే మేడం, మీకు 4 క్వశ్చన్లు ఉంటాయండి. ఆన్సర్ టకి అని చెప్తే ఆ టైటిల్ విన్నర్ మీరే అవుతారు. మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? వినపడలేదు నాయన. సౌండ్ ఇంజనీర్ తగలయ్యా. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? పోయి దుంపదగా, ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుంటానంటావా? నేను అనుకున్నా, నిన్ను చూసి ఇందాక అక్కడ ఆడపిల్లల చుట్టూ తిరుగుతున్నప్పుడే నేను అనుకున్నా. సార్ మీరైనా చెప్పండి సార్. మొహం మీద కాకిరెట్ అయ్యా. మొహం మీద కాకిరెట్ అయ్యారా సార్? మీరైనా చెప్పండి సార్. ఓహో, ఆహా, మంది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతున్నాడా? ఓసిని ఎంకమ్మ, నేను గొంతు చించుకొని అరిస్తే అర్థం కాలేదు, కానీ ముసలోడు 3 సార్లు చపాతీ పిండి పిసికి 2 సార్లు పరోటా కొడితే అర్థమైందా? వాళ్ళని అడుగుతున్నావా ఇప్పుడు? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నా. మాది లవ్ ఎక్కడ ఉంటాయి నాన్న? ఆ రోజుల్లో పెద్దలు గురించిందే అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అనా? మీ రెండో క్వశ్చన్, మీకు ఎంతమంది పిల్లలు? వినపల్లా? మీకు ఎంతమంది పిల్లలు? అలా నీలో నువ్వు కొనుక్కొని చేస్తే ఎలా? వాళ్ళు తిండి పెట్టలా ఇప్పటిదాకా? తిన్నావుగా. మీకు ఎంతమంది పిల్లలు? ఈ వయసులో నన్ను మళ్ళీ పిల్లల్ని కనమంటావా? నీ దుంపదగా, నీ బట్టతల రాను. ఎక్కడి నుంచి దాపరిచ్చావరా మా ఆండ్రికి? చెప్పావరా? ఆహా ఆహా, మనకి ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నాడా? ఎంతమంది పిల్లలు? ఈ విషయంలో ముసలోడు కష్టపడే. కొంతమంది పిల్లలు. 13 మంది క్రికెట్ టీం అన్నమాట. హలో, వదిలేస్తే ఇంకో 11 మంది కానీ ఎలా ఉన్నారు? హలో, మామూలు పర్ఫార్మర్ కాదండి. ఓకే, కోవెంట్రీ సావిత్రి గారు. అయ్యో, మీ మూడో క్వశ్చన్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని ఏం చేయాలి? అరే నీలో నువ్వు కొనుక్కోకురా, కాస్త మాట్లాడరా. చిన్నప్పుడు వసపోయలేదు మీ అమ్మ నీకు? నేను అరిస్తే హైదరాబాద్ దగ్గర పడుతుంది, నీకే వినపడట్లేదు. చెబితా నీకు అసలు మాటలు రావు, నాకు అర్థమైంది. మీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి లేచిపోతామంటావా ఈ వయసులో? ఏంట్రా నాయన, అమ్మ అమ్మ, ఏంటి కుమార్ గారు ఇలాంటి వాడిని పట్టుకొచ్చారు? ఈయన మైకింగ్ చేసిన తక్కువ చిరంజీవి గారికి ఎక్కువ. ఆహా,
భార్యాభర్తల అన్యోన్యం గురించి అడుగుతున్నాడా? ఏం లేదు నాయన, ఆ. నా కోపం వచ్చిందనుకో ఆ. ముసలోడు సైలెంట్ అవుతాడు. వెరీ గుడ్. ముసలోడికి కోపం వచ్చిందనుకో ముసలోడే సైలెంట్ అవుతాడు. ఆహా, ఇట్లా కవర్ చేస్తున్నాం అనమాట ఇంట్లో. తెలిసిపోయింది. సరే, లాస్ట్ క్వశ్చన్. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? ఆ? హలో, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? నీ మొహం మంట, నన్ను ఊరేసుకొని చావమంటావారా? అమ్మ పాపిస్తోడా? ఇందాకే అనుకున్నా, చిన్న పిల్లల చుట్టూ తిరుగుతున్న చాక్లెట్లు దొబ్బేసేవాడివి, నా ఆస్తి దొబ్బేయడానికి వచ్చావు, నాకు అర్థమైపోయింది. హలో హలో హలో, ఈ 2 తొక్కుల స్టెప్పులు నాకు వచ్చు, ఈ ముక్కదాన్ని ఆయన తిట్టింటాడు. హలో, సరిగ్గా చూడు, ఇప్పుడు చూడు, రెడీ, సరిగ్గా చూడు. ఏంట్రా నా లారబల్లి నీకు వచ్చిందా? దీనికేంటి ఇలా అర్థమవుతుంది? సరిగ్గా చూడు, ఇగో. ఆహా, నడవటం కూడా కష్టంగా ఉందా? మన దగ్గర డాక్టర్లు ఉన్నారులే నాన్న, చూపించుకుంది ఈ కానీ. ముసలోడు చెప్పింది తప్ప ఇంకెవరు చెప్పిందా అర్థం కాదనమాట. సార్ మీరే చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి. ఓహో, ఆహా ఆహా, హై! అర్థం కాలే. కళాకారుడే. అర్థం కాలేదు. ఓ, మా ఇంట్లో ఎవరి హవా అని అడుగుతున్నావా? చూసావుగా నాన్న, ముసలోడిదే కదా. వెళ్ళండి. మరి అదేదో ప్రైజ్ ఇస్తా అన్నావు. ఎలా అయినా పడింది నీకు ఇప్పుడు? ఆహా, ఇంటికి పంపిస్తావా? ఏమంటున్నాడు? పూసుకొని వెళ్ళమంటున్నాడా? వెళ్దాం, అక్కడ పకోడీలు కూడా పెడుతున్నారంట. వెళ్ళండి. వామ్మో, ఏంటండి ఈ కప్పులు? చెప్పండి కొట్టండి ఒకసారి మీకు. అమ్మా, ఇలాంటి వాళ్ళని చెప్పి చేశారు. మైక్ ఆఫ్ చేయండి. ఇంకా నవ్వులు కూడా లేవాలి. సరే, వామ్మో సార్, ఏం సార్ ఈ కప్పులు? వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేయలేక చచ్చిపోతున్నా. సరే, థర్డ్ కప్పులు పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ నాగరాజు గారు అండ్ స్వాతి గారు. గట్టిగా క్లాస్. బాబోయ్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. ముందెళ్తుంటే అక్కడ మొగుడేవాడు ఇక్కడ 25 బ్యాలెన్స్ అక్కడ. వెనకొస్తున్నావా? అక్కడ మొగుడేవాడు ఇక్కడ 25 బ్యాలెన్స్ అక్కడ. 25 బ్యాలెన్స్ పక్కకు వచ్చేసావా? ఇక్కడ మొగుడేవాడు 25 బ్యాలెన్స్ అక్కడ. చైర్లు ఇక్కడ, మీరు వచ్చి కూర్చోవాలి ఇక్కడ. వామ్మో, ఈయనకు కట్నంలో 25 లక్షలు తగ్గాయన్నమాట. ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ బెల్లం బైక్ మీద చూపిస్తున్నాడు. సార్, మీకు 3 క్వశ్చన్లు ఉంటాయి సార్, ఆన్సర్ చెప్తే అయిపోతుంది సార్. మీరే సార్ టైటిల్, ఓకేనా? బెస్ట్ కపుల్ అని వచ్చాడు. ఫ్రస్ట్రేటింగ్ కపుల్లో ఉన్నారు, బెస్ట్ కపుల్ ఏమో. సార్, మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ అంటున్నాడంటే అక్కడ మొగుడేవాడు ఇక్కడ 25 బ్యాలెన్స్ అక్కడ. 25 బ్యాలెన్స్ ఉంది. సరే సార్, మీ రెండో క్వశ్చన్ సార్, మీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు అంటున్నాడంటే అక్కడ పిల్లలు అంటున్నాడంటే అక్కడ మొగుడేవాడు ఇక్కడ 25 బ్యాలెన్స్ అక్కడ. 25 వచ్చేంత వరకు పిల్లలు లేరు ఇక్కడ. ఓహో, అలా ప్లాన్ చేశారా? సార్, మీ మూడో క్వశ్చన్ సార్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అన్యోన్యం అంటున్నాడంటే అక్కడ మొగుడేవాడు ఇక్కడ 25 బ్యాలెన్స్ అక్కడ 25. ఏం అడిగినా అదే చెప్తున్నాడు. ఈయనకి 25 బ్యాలెన్స్ దగ్గర అయిపోయాడు. మేడం, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? ఈడి హవా ఇక్కడే, ఆ హవా అక్కడ. అక్కడ వామ్మో, సైలెంట్ గా ఉందనుకున్నా కానీ ఇప్పుడు వైలెంట్. ఎవరో మైక్ ఆన్ చేసి మాట్లాడుతున్నారు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ కపుల్ పిలుద్దాం. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. వామ్మో, రకరకాల కపుల్స్ ఉన్నారు సార్. బెస్ట్ కపుల్ని ఎవరు సెలెక్ట్ చేయాలి సార్? ఇక్కడ చాలా కష్టంగా అనిపిస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కపుల్, వెల్కమ్ మూర్తి గారు అండ్ భాగ్య గారు. గట్టిగా క్లాస్. నువ్వు వెళ్ళొచ్చుగా, నువ్వు వెళ్ళొచ్చుగా, మైక్ నువ్వు వెళ్ళు. మీ మైక్ పని చేయట్లేదు సార్.
మీరు సిగ్గుపడడంలో మర్చిపోయారు. హలో అండి. హలో. రెడీ సార్. వెల్కమ్ క్యూట్ అండ్ లవబుల్ కపుల్. కమ్ ఆన్. నువ్వు వెళ్ళొచ్చుగా. నువ్వు వెళ్ళొచ్చు కదా ఫస్ట్. నేను వెళ్ళను. నువ్వే వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళు ప్లీజ్. ప్లీజ్. వామ్మో, ఇలా నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. చూసారా, ఇది వినయం విధేయత అలా ఉండాలి. కూర్చోండి. కూర్చో. నువ్వు ముందు కూర్చో. నువ్వు కూర్చో. ఎప్పుడు నేనేనా? నువ్వు ముందు కూర్చో. కూర్చో. వామ్మో, ఈ బంకుడా కూడా ఉందా? ఏంటి సార్ రకరకాలుగా ఉన్నారు కపుల్స్? సార్ మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నేను చెప్తానంట. నువ్వే చెప్పు. నేను చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నేను చెప్పు. చెప్తే. నమస్కారం. బాబోయ్, మీ వినయం వినయం. వీళ్ళు ఇక్కడ నువ్వు చెప్పు అని ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది. సార్ మీ రెండో క్వశ్చన్ సార్, మీకు ఎంతమంది పిల్లలు? బంగారం నువ్వే చెప్పు. బా నువ్వే చెప్పు. నేను చెప్పలేనబ్బా. నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పు. వామ్మో, వీళ్ళు వదిలేస్తే మొత్తం పీకేస్తారు అనుకుంటా. నువ్వే చెప్పు. ఈ చెట్లు ఎందుకు పెట్టారు ఇప్పుడు అర్థమైంది నాకు. నమస్కారం అండి. నమస్కారాలు. వామ్మో, మీ కారం తగిలి మీ నమస్కారం తగిలయ్యా. మీ మూడో క్వశ్చన్ అండి, భార్యాభర్తల అన్యోన్యంగా ఉన్నాయంటే ఏం చేయాలి? నువ్వే చెప్పు. లేదుగా, చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నా అబ్బా నువ్వే చెప్పాలి. బాబు నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పడానికి ఎవరు పెట్టారు మీరు? చెప్పు చెప్పు. వామ్మో, నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. ఓకే, లాస్ట్ క్వశ్చన్. వామ్మో, వీళ్ళకి అడగాలంటే భయమేస్తుంది. నమస్కారం. ఓకే ఓకే, మీ ఇంట్లో మీ అమ్మ నడుస్తా, మీ ఆవిడ నడుస్తుందా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పచ్చు కదా. అయ్యో నువ్వు చెప్పచ్చు కదా. అయ్యో నువ్వు చెప్పచ్చు కదా. అబ్బ నువ్వు చెప్పచ్చు కదా. అయ్యో నువ్వు చెప్పచ్చు కదా. ఎక్కడ తెచ్చారయ్యా? కనబడలేదయ్యా. ఎక్కరు పాప వీళ్ళు ఇండియాకి ఫ్లైట్ ఎక్కువ వెళ్ళిపోయినట్టున్నారు. ఇండియాలో ఎక్కడున్నారు? నువ్వు చెప్పు. పాపం వచ్చేయండి అమ్మా. బాబాయ్ ఆయన చెప్పు ఫ్యాక్టరీ, మీరు కారపడు ఫ్యాక్టరీ పెట్టిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా బెస్ట్ కపుల్. నమస్కారం. నమస్కారం. బెస్ట్ కపుల్ సెలెక్ట్ చేయడం చాలా కష్టమైపోయింది సార్, ఏమనుకోవద్దు. ఇది 10th యానివర్సరీ కదా, 20th యానివర్సరీ నేను నా వైఫ్ని తీసుకొని వస్తా, అప్పుడు నేనే తీసుకుంటాను దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నచ్చిందా మీకు? యాక్చువల్గా రండి ప్లీజ్ కమ్. అందరూ పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ. నిన్న ఈవినింగ్ వచ్చానండి నేను ఇక్కడికి, 6:30 అయింది. బాకి పిల్లొచ్చు కదా. ఇది ఇంక క్యారెక్టర్లో ఉంది. సార్ మీరున్నారా? ఓ ఇండియా దాకా వెళ్ళి వచ్చారు అనుకున్నా. ఓకే సరే. నిన్న నైట్ 7 o'clockకి
ఇక్కడే కూర్చొని జస్ట్ డిస్కస్ చేసుకున్నాం. చెప్పాను ఇలా ఇలా అని. ఓకే ఓకే. అవునండి. అందరి మరొకరి దగ్గర కూర్చోబెట్టి చూపించారు. ఇట్స్ రియల్లీ ఫినామినల్. మా లాస్ట్ మినిట్ పర్ఫార్మెన్స్ ని ఈ విధంగా మీరు ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వినపల్లా చాలా ఫిక్స్ అయిపోయారు క్యారెక్టర్లో. నిజంగా అందరూ బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నమస్కారం. వచ్చింది. ఓకే, మాకు ఈటీవీకి లేదండి. 25 లక్షలు చెప్తున్నారు వాళ్ళందరూ. తొందరగా మీరు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు. నాకే సస్పెన్స్ వచ్చిందా? అదే రెడీ తీసారండి ఫోటో. ఆయన తీసేసి చాలా సేపు అయింది కదండి. అయిపోయిందండి బాబా. మీరు అన్నారు క్యారెక్టర్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కపుల్స్ గట్టిగా క్లాస్ చేయండి. నిజంగా బాగా ఇంట్రెస్ట్తో వచ్చి నేర్చుకొని మరీ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అండి.